చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చేది రామరాజ్యం కాదని రాక్షస రాజ్యమని కౌంటర్లు వేశారు ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిని పాకిస్తాన్లా మార్చేసిన ఘన చరిత్ర చంద్రబాబు సొంతమంటూ విమర్శలు చేశారు. తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన అవసరం మనకి. అయ్యా కొత్తగా రామరాజ్యం అంటున్నారు మీరు. అయ్యా రామరాజ్యం చూశారు మీరు, 88లో చూశారు, పత్తిపాడు ఉత్తరగతి గొడవలో. మళ్ళీ పాకిస్తాన్ కిల్లంపూడి చేశారు 2016లో. అయ్యా కిల్లంపూడి రావాలంటే పాకిస్తాన్ లాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఒక వీసా ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలా, ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా. ఇవి రామరాజ్యంలో భాగం అండి. అటువంటి రాజ్యం తెస్తారట ఆయన. అయ్యా 4 సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో. అయ్యా రామరాజ్యం కాదండి, రాక్షస రాజ్యం. వారు రామరాజ్యం అంటున్నాడు ఆయన. అప్పుడు మగతనం ఉంటారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన. అయ్యా ఆయన అవసరం.